మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అవిసాకు ఔషధ గుణాలు, అలాగే ఔషధ ప్రత్యేకతలు, సాధారణ ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. దీన్ని అగస్త్య అనేటువంటి చక్కటి సంస్కృత పేరులో పిలుస్తారు. అగస్త్య మహాముని ఈ పేర్లు కూడా మీరు వినే ఉంటారు. అయితే దీన్ని ఇంకొక ఆసక్తికరమైన పేరుతో పిలుస్తారు. వెజిటబుల్ హమ్మింగ్ బర్డ్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే దాని పువ్వులు అచ్చం హమ్మింగ్ బర్డ్ లాంటి ఒక ఆకారాన్ని కలిగి ఉంటాయి. సెస్బేనియా గ్రాండిఫ్లోరా అని ఒక అద్భుతమైన పేరుంది. గ్రాండిఫ్లోరా అంటే చక్కటి పెద్ద పువ్వు కలిగింది అనే అర్థంతో ఈ లాటిన్ నేమ్తో దీన్ని పిలుస్తారు. అయితే ఇది మన దక్షిణ ఆసియాకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి చెట్టు. ఇది మామూలుగా మన ఇండియాలో పెంచుతాం. అలాగే ఇంకా ఈ ఆసియా దేశాలలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. ఇది చిన్న చెట్టు, అంటే దాదాపు మీడియం సైజులో ఉంటుంది. 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది. దీని ఆకులు చిన్న చిన్న కరపత్రాలు ఉంటాయి. ఇక పువ్వులు చెప్పుకోవాలి, చక్కని ఆకర్షణీయమైనటువంటి రంగుతో ఉంటాయి. సాధారణంగా ఇలాగ ఎరుపు రంగులో ఉంటాయి, గులాబీ రంగులో ఉంటాయి. అలాగే ఇంకా ముఖ్యంగా హమ్మింగ్ బర్డ్ని పోలు ఉంటాయి. అందుకే వెజిటబుల్ హమ్మింగ్ బర్డ్ అనే పేరుతో పిలుస్తారు. దీనికి కల్చరల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన భారతదేశం, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి ఆసియా దేశాలలో దీన్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సాంప్రదాయ వైద్యంలో దీన్ని వాడుతూ ఉంటాం. అయితే దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా? యూజ్ఫుల్ పార్ట్స్, తినదగిన భాగాలు. అంటే ఈ సెస్బేనియా గ్రాండిఫ్లోరాలో దాదాపు అన్ని భాగాలని కూడా మనం తినొచ్చు. అంటే దీని యంగ్ లీవ్స్ తినొచ్చు, పువ్వులు తినొచ్చు, అలాగే ఆ పాట్స్ తినొచ్చు. ఇలాగా అన్నీ కూడా తినదగినవే. సలాడ్స్లో ఉపయోగించవచ్చు. ఇక ఆ పూలు దీంతో వడలు చేయొచ్చు. ఇలాగే చాలా ఉపయోగాలు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఔషధ ఉపయోగాలు. దీని భాగాల్ని అనేక ఔషధ పద్ధతులలో, ఔషధ రీతులలో వాడుకోవచ్చు. మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనికి ఉంటాయి. అలాగే యాంటీ ఫంగల్ నేచర్ కూడా దీనికి ఉంటుంది. డ్రమాటిజం, అలాగే ఏదైనా అల్సర్స్, చర్మ వ్యాధులు, ఇలాంటి వాటిలో దీన్ని వాడచ్చు. అదనంగా ఈ బెరడు, వేర్లు, వీటిని ఆయుర్వేదిక్ మెడిసిన్లో రకరకాల రూపాల్లో వాడుతూ ఉంటాం. అయితే దీని మెయిన్ ఇంపార్టెన్స్ పోషక విలువలు. అంటే సెస్బేనియా గ్రాండిఫ్లోరా ఆకులు ప్రోటీన్ కలిగి ఉంటాయి, అలాగే విటమిన్లు కలిగి ఉంటాయి, మినరల్స్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. ఇక దీనికి పర్యావరణ ప్రయోజనం కూడా ఉంటుంది. ఎందుకంటే లెగ్యూమినసీ ఫ్యామిలీకి సంబంధించినవి కదా. నైట్రోజన్ ఫిక్సింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఇది ఆ సాయిల్ని సుసంపన్నం చేస్తుంది. ఇలాగా అనేక ఉపయోగాలు. అలాగే దీనికి అలంకార పరంగా కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా దీన్ని పెంచవచ్చు. మంచి ఆకర్షణీయమైన పువ్వులు ఉంటాయి, అలాగే ఆకులు ఉంటాయి. కాబట్టి ఆర్నమెంటల్ ప్లాంట్గా పెంచవచ్చు. దీన్ని ఫ్రీక్వెంట్గా తోటలలో, రోడ్ల పక్కన కూడా పండిస్తూ ఉంటారు. అయితే దీన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి బోల్డ్ అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రధానంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య మలబద్ధకం, అలాగే కడుపులో క్రిములు. ఇలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా అవిసాకుని కూరగా చేసుకొని ఒక 15 రోజులు ఆహారంగా వాడితే కడుపులో క్రిములు నశిస్తాయి, నులిపురుగులు నశిస్తాయి. అలాగే వేడి వల్ల విరేచనలో స్రవించే ఎరుపు రక్తపు జీర కూడా తగ్గుతుంది. అలాగే ఇంకోటి మెడికల్ ఎమర్జెన్సీలాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా. ముఖ్యంగా ఆ విష జంతువుల కాటుకు గురైనప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది రోడ్డు పక్కన ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా పెరుగుతూ ఉంటుంది. కాఫీ తోటల్లో, టీ తోటలో అంతర పంటగా దీన్ని ఒడును నాటుతూ ఉంటారు. దీన్ని ఆకుని మెత్తగా నూరి ఆ తేలు, ఎలుక, కందిరీగ ఇలాంటివి కుట్టినప్పుడు పై పట్టుగా వేస్తే విషం హరిస్తుంది. దెబ్బలు తగిలి ఆ శరీరావయవాలు వాసిపోయాయనుకోండి, ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ ఆకును నూరి పొట్టేస్తే ఆ వాపుకి ఇది అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. ఇంకొక అమేజింగ్ ఉపయోగం దీనికి ఉంది. జలుబు, దగ్గు, అలాగే నెమ్ము, ఊపిరితిత్తుల్లో నెమ్ము జారటం, ఇలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అవిసాకు రసాన్ని రోజు మార్చి రోజు 2-3 చుక్కలు నేజల్ డ్రాప్స్ కింద వేస్తూ ఉంటే నేజల్ కంజెషన్ తగ్గుతుంది. జలుబు, అలాగే నెమ్ము ఇలాంటివి తగ్గుతాయి, కంజెషన్ తగ్గుతుంది. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవిసాకు అండందని మనకు గుర్తు రావాల్సింది చాలా అంటే ట్రీట్మెంట్ లేదని వదిలేసుకునే ఒక కండిషన్ ఏంటంటే రేచీకటి, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఇది వస్తూ ఉంటుంది. అవిసాకులో ఆ మేహాన్ని సాధింపజేసేటువంటి గుణం ఉంది. దీని ఆకుని, పూలని సమాన భాగాల్లో తీసుకొని పప్పులో వేసి దీన్ని ఒక కూరలాగా తీసుకుంటూ ఉంటే రేచీకటి తగ్గుతుంది. అలాగే మహిళల్లో ఇబ్బంది పెట్టేటువంటి బట్టంటు రోగాలు, వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి తగ్గుతాయి. గనేరియా, సెగ రోగాలు ఇలాంటి వాటిలో కూడా మంచి రిలీఫ్ వస్తుంది. అలాగే ఇది వేడిని తగ్గిస్తుంది కదా, అందుకే
ఈ కండ్ల ఎరుపు ఉన్నప్పుడు, కళ్ళ కలకున్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే వేడి చేసి కళ్ళు ఎరుపెక్కి ఇబ్బంది పడుతుంటారు చాలామంది. ఇలాంటప్పుడు ఈ అవిసె పూలని మెత్తగా నూరి రసం తీసి 3 లేదా 4 చుక్కలు రాత్రి పడుకునే ముందు కళ్ళల్లో స్టెరైల్ కండిషన్లో వేసుకోవాలి. పర్ఫెక్ట్ అసెప్టిక్ మెజర్స్ తీసుకుంటూ 2-3 రోజుల్లోనే అద్భుతమైన గుణం కనిపిస్తుంది. ఇది ఒక చక్కని అనుభవ యోగం. ఇలాగా ఈ నందివర్ధన పూల రసం కూడా వేస్తుంటారు కదా, అలాగే ఇది కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక మేజర్ యూజ్ దీనికి ఉంది. ఎందుకంటే దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ కాబట్టి క్షయ, ఉబ్బసం, తలుగు, దగ్గు ఇలాంటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని టీబీ ఇలాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు మామూలుగా మీరు వాడే ప్రధానమైన ఔషధాలతో పాటుగా అవిశాఖ రసాన్ని వడపోసి తడకొక స్పూన్ చొప్పున ప్రతి 3 గంటలకి ఒకసారి, అంటే రోజు మొత్తం మీద 4-5 సార్లు దీన్ని తీసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఏదో సీరియస్ టీబీ తలకు దగ్గే కాదు, సాధారణమైనటువంటి ఈ దగ్గులో కూడా ఇది ఉపయోగపడుతుంది. అవిశాఖ రసం తీసి తేనె కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు ఒక స్పూన్ చొప్పున తాగుతూ ఉంటే ఈ మామూలు దగ్గులు ఇలాంటివి కూడా వెంటనే వీటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాగా ఈ అవిశాఖ అనేది అనేక వ్యాధులకి ఒక పిడిబాకు అని మనం చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.